హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మామ్స్ ఫుడ్ ఈటింగ్ కిడ్స్. ఈరోజు నేను నా స్టైల్లో వంకాయ శనగపప్పు కర్రీని చూపించబోతున్నాను. వంకాయ అంటే అందరూ చాలా ఇష్టంగా తింటారు కదండి. ఒకవేళ ఇష్టం లేని వాళ్ళకు కూడా ఇలా చేసి పెట్టండి, చాలా బాగా తినేస్తారు, అంత బాగుంటుంది. ఇది రైస్, రోటీ, చపాతీ, రాగి సంగటి అలాంటి వాటిల్లో కూడా బాగుంటుందండి. ఈ వంకాయ కర్రీ చేయడానికి ఇక్కడ నేను ఒక 7 వంకాయలని తీసుకున్నాను, చిన్నవి. అలాగే ఒక 5 టమాటాలు, ఒక ఉల్లిపాయ, ఒక 4 పచ్చిమిరపకాయలు, 10 పొట్టు ఒలిచిన వెల్లుల్లిపాయలు, ఒక చిన్న అల్లం ముక్క, కొంచెం ఎండు కొబ్బరి తీసుకోండి. అలాగే ఒక అర గ్లాసు పచ్చిశనగపప్పును తీసుకొని నీళ్లు వేసి ఒక గంట నానపెట్టుకోండి. నానపెట్టుకున్న తర్వాత ఒక 2-3 సార్లు కడిగి పెట్టుకోండి. ఇలా ఉండాలండి పప్పు అనేది, నాని తుంచితే 2 ముక్కలు అవ్వాలి. ఇప్పుడు ఒక కడాయిని తీసుకొని ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. వంకాయ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి. ఒకవేళ మీకు ఇంత వద్దు అనుకుంటే ఒక 3 టేబుల్ స్పూన్లు అయినా వేసుకోండి. ఇప్పుడు ఆయిల్ వేడయ్యాక ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, ఒక 1/4 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఇవి 2 బాగా చిటపటమనే వరకు వేయించుకోండి. ఈ 2 ఆవాలు జీలకర్ర వేగాక మనం తీసుకున్న ఉల్లిపాయని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. అలాగే చీలికలుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు, ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని ఈ ఉల్లిపాయలు బాగా కలుపుకుంటూ కొంచెం మెత్తబడే వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు ఇలా కొంచెం మెత్తబడిన తర్వాత దీనిలోకి మనం తీసుకున్న టమాటాలని ఇలాగా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు ఈ టమాటా, ఉల్లిపాయ అంతా బాగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు ఉడికించండి. 2 నిమిషాల తర్వాత మనం నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు కూడా వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన మూతను పెట్టేసుకొని టమాటా, ఈ పచ్చిశనగపప్పు కొంచెం ఉడికేటట్టు ఉడికించుకోండి. ఇప్పుడు వంకాయ ముక్కల్ని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళల్లో వేసి పక్కన పెట్టుకోండి, చేదు రాకుండా ఉంటాయి. ఒక 2-3 నిమిషాల తర్వాత మళ్ళీ మూత ఓపెన్ చేసి ఇలా ఒకసారి కలుపుకొని మళ్ళీ మూతను పెట్టేసి ఈ టమాటా బాగా గుజ్జుగా అయ్యే వరకు ఉడికించుకోవాలండి. ఒక 5-6 నిమిషాల కల్లా టమాటా అనేది ఇలా బాగా మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు దీనిలోకి ఒక 1/4 టీ స్పూన్ పసుపు, ఒక 1/2 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ కల్లుప్పు వేసుకుంటున్నానండి. మీ దగ్గర ఇది లేకపోతే సాల్ట్ అయినా వేసుకోండి. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలిసిపోయేటట్టు కలుపుకొని మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలన్నిటినీ ఈ టమాటాలలో వేసేసుకోండి. ఇలా వేసుకొని ఈ టమాటా, వంకాయ అంతా ఒకసారి బాగా కలిసిపోయేటట్టు కలుపుకున్న తర్వాత మూతను పెట్టి ఒక 2 నిమిషాలు ఉడికించండి. 2 నిమిషాల తర్వాత మళ్ళీ మూత ఓపెన్ చేసి ఇదంతా ఒకసారి కలుపుకొని దీనిలోకి ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఒక 2 గ్లాసుల నీళ్లు పోసుకోవాలి. ఒకవేళ మీకు ఇంకా గ్రేవీగా కావాలంటే ఇంకొక అర గ్లాస్ వరకైనా పోసుకోవచ్చండి. ఇప్పుడు మళ్ళీ ఇదంతా ఒకసారి కలుపుకొని టేస్ట్ చెక్ చేసుకోండి, ఉప్పు కారం సరిపోయిందా లేదా అని. నాకు ఇక్కడ కొంచెం ఉప్పు తగ్గిందండి, అందుకని నేను ఒక 1/2 టీ స్పూన్ వేసుకుంటున్నాను. మీ రుచికి సరిపడా వేసుకోండి. మళ్ళీ కలుపుకొని మూత పెట్టి ఈ వంకాయ శనగపప్పు బాగా మెత్తబడే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు మసాలా పౌడర్ కోసం ఇలా ఒక కడాయిని తీసుకొని ఒక 3 టీ స్పూన్ల ధనియాలు వేసుకోండి. అలాగే ఒక 1/4 టీ స్పూన్ జీలకర్ర, కొంచెం చెక్క, ఒక యాలుక్కాయ, ఒక 4 లవంగ మొగ్గలు వేసుకొని మంటని సిమ్లో పెట్టి ఈ స్పైసెస్ అన్నిటినీ మంచి ఫ్లేవరు, వాసన వచ్చే వరకు వేయించుకోవాలి. మసాలా దినుసులన్నీ ఇలా వేగిపోయిన తర్వాత వీటిని పక్కకు తీసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత ఇలాగ నేను మసాలా పౌడర్ కోసం రోట్లో దంచుకుంటున్నానండి. మీకు ఇలా అవైలబుల్లో లేకపోతే ఇలాగే మిక్సీలో వేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు వీటన్నిటిని ఇలా మెత్తగా దంచుకున్న తర్వాత మనం తీసుకున్న ఎండు కొబ్బరిని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఈ ఎండు కొబ్బరి కూడా బాగా మెత్తగా అయ్యే వరకు దంచుకోవాలి. తర్వాత అల్లం, వెల్లుల్లిని వేసుకొని ఈ రెండింటిని కూడా బాగా మెత్తగా అయ్యే వరకు దంచుకోండి. ఇలాగే మిక్సీలో వేసుకోండి, సరిపోతుంది. ఇలా మెత్తగా దంచుకున్న తర్వాత దీన్ని అంతటినీ తీసి ఒక గిన్నెలో వేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు టమాటా, వంకాయ, శనగపప్పు ఇలా బాగా ఉడికిపోయి ఉంటాయండి. ఒకసారి ఒక ముక్కను తీసుకొని చెక్ చేసుకోండి ఉడికిందా లేదా అని. వంకాయ బాగా మెత్తగా అయిపోయిన తర్వాత మాత్రమే ఈ మసాలా పౌడర్ వేసుకోవాలి, లేకపోతే ఉడకదండి ముక్క అనేది.
అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలిసిపోయేటట్టు కలుపుకోండి. కలుపుకున్న తర్వాత మూతను పెట్టేసి మంటని సిమ్లో పెట్టి ఒక 4-5 నిమిషాలు ఈ కూరని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. అప్పుడే మసాలా పౌడరు కూరకు పెట్టి చాలా బాగుంటుంది. ఒక 5 నిమిషాలుగా చూపిస్తున్నానండి. ఇలా అంతా ఉడికిపోయి ఆయిల్ కొంచెం సైడ్స్ వస్తూ ఉంటుంది. అంతేనండి. ఈ టైంలో స్టవ్ ఆపేసేయండి. ఎంతో కమ్మగా ఉండే వంకాయ శనగపప్పు కూర రెడీ అయిపోతుంది. ఇలా మీరు ఎప్పుడూ ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.